అందరికీ నమస్కారం. చపాతీలు చేసిన తర్వాత మిగిలిన గోధుమ పిండితో చాలా టేస్టీగా మరియు సులభంగా రుచికరమైన పాస్తాను ఇంట్లోనే తయారు చేసుకుందామా. పాస్తా అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే కదా. అయితే ముందుగా కొంచెం గోధుమ పిండి తీసుకుని దాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని మనం కొంచెం మందంగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలు మనం ఒక చాకుతో పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు వేసి బాగా మరిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ వేసుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా బాగా 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత వాటిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం కారం వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొంచెం మిరియాల పొడి, కొంచెం చాట్ మసాలా పొడి వేసుకుని నెక్స్ట్ మనం ఇందులోకే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుని ఉడకనివ్వాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న పాస్తాను కూడా వేసేసుకుని తర్వాత 2 నిమిషాల పాటు బాగా వేయించేసుకుని దించేసుకోవడమే. చూసారు కదా, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఇది చల్లగా కాకుండా వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.